మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈయన ఏది మాట్లాడినా సరే అది ఒక కాంట్రవర్సీగా నిలుస్తుంది. అంతేకాకుండా ఆయన ట్రోల్స్ ద్వారా జనాల్లోనైతే నానుతూ ఉంటారు. ఆయన్ను ఎలక్షన్ ముందు దగ్గర నుంచి ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన పుట్టిన విధానం కూడా ఆయన ఏ విధంగా చెప్తున్నాడు అనేది ఒకసారి చూద్దాము. ఆయన పాలకొల్లులో మాట్లాడేటప్పుడు తన పుట్టుకకు సంబంధించిన మూలాలు పాలకొల్లులో ఉన్నాయని అక్కడ ప్రజలకైతే చెప్పాడు. దాని తర్వాత ఆయన బాపట్లలో పుట్టానని బాపట్లలో చెప్పడం జరిగింది. ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆయన అక్కడ కూడా నేను మళ్ళీ పుట్టానని చెప్పుకున్నాడు. అంటే రీబర్త్ అయ్యానని అతనైతే చెప్పుకున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ తను అక్కడ పుట్టానని లేదంటే తను అక్కడ పెరిగానని నాకు ఈ ప్రదేశం అంటే బాగా ఇష్టమని బాగా చెప్తూ ఉంటాడు. అసలు ఇతను ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్లికేషన్స్ అయితే అతను పూర్తి చేయాలి కదా. అతను పూర్తి చేసినప్పుడు మనకు ఏ విధంగా చెప్తున్నాడో అక్కడ కూడా అదే విధంగా అక్కడ అప్లికేషన్ లో రాస్తాడా? మనం చెప్పుకోవాలంటే బర్త్ ప్లేస్ అని ఉంటుంది కదా, బర్త్ ప్లేస్ దగ్గర అతను ఈ విధంగా రాస్తున్నాడా? అతను అలా రాయడు కదా. కానీ ఎప్పుడైతే మీడియా ముందుకు అతనికి వస్తాడో అతను ఈ విధంగానైతే మాట్లాడతాడు. అసలు ఎందుకు ఇతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఇది కేవలం మీడియా అటెన్షన్ ని గ్యాదర్ చేయడానికా లేదంటే ప్రజల యొక్క అటెన్షన్ ని గ్యాదర్ చేయడానికా ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి కూడా నేనైతే వీడియోలను చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూసుకున్నట్లయితే పాలకొల్లులో నా పుట్టుకకు సంబంధించిన మూలాలు ఉన్నాయని చెప్తున్నాడు. అలాగే బాపట్లలో తాను పుట్టానని చెప్తున్నాడు. అలాగే నెల్లూరు, ఒంగోలు, తెలంగాణలో తను రీబర్త్ అంటే మళ్ళీ పుట్టానని చెప్తున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే చెన్నైలో మురుగన్ భక్త సమ్మేళనం జరిగింది. దీనికి మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి తమిళనాడులో ఏం మాట్లాడాడు అనేది ఇప్పుడు చూద్దాము. నేను పెరిగిన తమిళనాడులో నేను ఇష్టపడే తమిళ సంస్కృతి, నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు, తమిళ భాష, వీటన్నిటిలో నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య, ఇంత పెద్ద హిందూ మున్నని పెద్దల మధ్య, ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. సో చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడాడు. నేను చెన్నైలో పెరిగానని చెప్తున్నాడు. అసలు ఇతను చెన్నైలో ఎలా పెరిగాడు? మనం చెన్నై నుంచి అంటే ఒకవేళ మనం అనుకుందాము ఆయన పుట్టినప్పుడు తెలుగు ఇండస్ట్రీ అనేది చెన్నైలో ఉందని ఒకవేళ మనం అనుకుందాము. ఓకే, అదే గనక నిజమైనట్లయితే మనం మద్రాసు నుంచి విడిపోయింది 1953 నవంబర్ 1. సో మీకు తెలిసే ఉంటుంది నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ అని. మనం చిన్నప్పుడు స్కూల్లో మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ అయితే ఉండేది కదా. 1953లో మనం మద్రాసు నుంచి విడిపోయాము. కానీ పవన్ కళ్యాణ్ గారు పుట్టింది మాత్రం 1970లో. కానీ అక్కడ అతను చెప్తున్న విషయం ఏమిటంటే నేను చిన్నప్పుడు తమిళనాడులో పెరిగానని చెప్తున్నాడు. సో అతను చెప్పిన దానిలో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. ఇది కేవలం ఆయన మీడియా అటెన్షన్ ని గ్యాదర్ చేయడానికి మాత్రమే ఇలా చేస్తున్నాడు. ఈ మధ్య రాజకీయ నాయకులను మనం చూసుకున్నట్లయితే అందరికి ఇది ఒక ట్రెండ్ అయితే అయిపోయింది. అదేమిటంటే మీడియా ముందుకు రావడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ నాగేంద్ర బాబు గారు కూడా ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది. అదేమిటంటే యాక్చువల్ గా పిఠాపురంలో మనం చూసుకున్నట్లయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవడానికి గల కారణం ఎవరంటే అక్కడ వర్మ గారని చెప్పవచ్చు. అయితే ఈ విషయం అక్కడ ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కో సందర్భంలో ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడానికి గల కారణము పిఠాపురంలో ఉన్న జనసేన వీర మహిళలని అలాగే పిఠాపురంలో ఉన్న జన సైనికులని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఎవరైనా సరే తన వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని అనుకున్నట్లయితే వాళ్ళ కర్మ అని ఆయన చెప్పడం జరిగింది. అయితే నాగబాబు గారు ఎందుకు అలా మాట్లాడారంటే అక్కడ జనాల్లోకి ఆయన పేరు వెళ్ళడానికే ఆయన అలా చెప్పాడు. ఈ మధ్య ఇదొక ట్రెండ్ అయితే అయిపోయింది. ఏదో ఒకటి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, దాని ద్వారా ట్రోల్స్ కి గురవడం, అలాగే జనాల్లో వాళ్ళ పేరు అయితే ఆ విధంగా కూడా నానుతుందనే ఉద్దేశంతో ఈ విధంగానైతే పొలిటికల్ లీడర్స్ అయితే చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గానే ఉన్నారు. తన ఫ్యామిలీని కరెక్ట్ గా నడిపిస్తున్నాడు. అలాగే రాజకీయాల్లో కూడా అతను యాక్టివ్ గానే ఉన్నాడు. కానీ మీడియా ముందుకి ఎప్పుడైతే వస్తాడో ఆయన మాటల్లో చాలా తేడాలు అయితే వస్తాయి. వాళ్ళ ఫ్యాన్స్ ని ఆకట్టుకోవడానికి, అలాగే వాళ్ళ ఫ్యాన్స్ నోట్లో అతని పేరు నానడానికి, తన పార్టీ పేరు కూడా నానడానికి మాత్రమే ఇలా మాట్లాడతాడు. కానీ మామూలుగా చెప్పాలంటే ఆయన ఏదో తెలియనట్లు, తను ఎక్కడ పుట్టానో తనకి అర్థం కానట్లుగా ఆయన అయితే మాట్లాడతాడు. యాక్చువల్
యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు అన్ని తెలుసు, అన్ని తెలిసినా సరే ఏం తెలియనట్లు మాట్లాడతారు. సో ఇది కేవలం ప్రజల్లో తన పేరు గుర్తుండిపోయే విధంగా ఉండడానికి మాత్రమే ఈ విధంగానైతే ఆయన మాట్లాడతాడు. ఇది కేవలం ఈ కాలంలో ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఆయన లక్షల్లో బుక్స్ చదివానని ఆయన అయితే చెప్పుకుంటున్నాడు. ఒకవేళ అతను లక్షల్లో బుక్స్ చదివినట్లయితే ఇటువంటి జ్ఞానం ఉంటుందా? ఉండదు కదా. అయితే రాజకీయ నాయకుల విషయం మనం చూసుకున్నట్లయితే వాళ్ళలో ఒక విషయం అయితే ఉంది. అదేమిటంటే వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఆ ప్రాంతం అంటే తనకి ఇష్టమని, ఆ ప్రాంతంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలంటే ఇష్టమని చెబుతూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తమిళనాడు వెళ్ళినప్పుడు తాను అక్కడ పుట్టి పెరిగానని, అక్కడ సంస్కృతి అన్న, అక్కడ భాష అన్న తనకు బాగా ఇష్టమని ఆయన చెప్తున్నాడు. ఇన్ని లక్షల మంది తమిళుల మధ్య మాట్లాడతానని తను ఎప్పుడు అనుకోలేదని, ఇలాంటి సమయం అసలు వస్తుందని తను ఊహించలేదని అక్కడ సభలో మాట్లాడడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాకుండా చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఏ సభకు వెళ్ళినా సరే ఈ విధంగానైతే మాట్లాడతారు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎక్కడ పుట్టారు అని మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి.